మరి. కేసీఆర్ నయం కాదు సార్. కేసీఆర్ రేపు ఎలక్షన్ పెట్టండి సార్, 100 సీట్లతో గెలుస్తాం మేము. 100 సీట్లు, 100కు ఒక్కటి తక్కువ వస్తే రాజకీయ సన్యాసం చేస్తారు రేపు ఎలక్షన్ పెడితే. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఇవన్నీ వస్తే ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? ఇవన్నీ పైసలతో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ భూదందాలు 7 తరాలు తినేంత సంపాదిస్తున్నారు. 7 అన్నదమ్ములు, 7 బ్రదర్స్, రేవంత్ రెడ్డి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాళ్ళ డబ్బు ఒక్కటే అల్యూమినియం ఫ్యాక్టరీ 25,000 కోట్లు సంపాదిస్తారు సార్ దాంట్లో. అది మా ప్రభుత్వం వచ్చినాక గుంజేస్తాం, దాన్ని కూడా ఏం చేయాలో అది చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత డబ్బు పెట్టి డబ్బు ప్రవాహం చేసి జూబ్లీహిల్స్లో ఏం చేశారు సార్? ఓటుకు 5,000 ఇచ్చారు, దొంగోట్లతో ఓట్లు, దొంగోట్లు వేసుకున్నారు. అధికార బలంతో పోలీసులు నిలబెట్టి మొత్తం క్యాప్చర్ చేసి వాళ్ళు ముద్ర గుద్దుకున్నారు. మేమేమంటే సరే గుద్దుకొని వాళ్ళ అవకాశం ఉన్నది, గుద్దుకున్నారు కదా. రేపు మీరు కూడా ఇన్ఛార్జ్ ఉన్నట్టుగా షేక్పేట ఇన్ఛార్జ్, అది ఒకటే డివిజన్లో హైయెస్ట్ వచ్చింది మెజార్టీ, అంతే కదా. షేక్పేటకి ఎప్పుడు 20,000, 30,000, 40,000 మైనస్ ఉండేది. మెజార్టీ వచ్చింది మా దగ్గర వచ్చింది చిన్నగా, అంటే తగ్గింది మా దగ్గర. మెజార్టీ వాళ్ళకి వచ్చేది, మెజార్టీ బాగా వేలలో తగ్గిపోయింది. బాగా పని చేసినాం, 30 రోజులు ఆనే ఉన్నాం, నిద్రపోలే, ఆనే వండుకున్నాం గల్లీలల్లో. మేము అనేది ఏంటంటే సార్, మధ్యంతర ఎన్నికలు ఏవైతే జరుగుతాయి సార్, బైపోల్స్ కొద్దిగా రూలింగ్ పార్టీకి ఫేర్ ఉంటాయి. గతంలో మీరు చూడండి మొత్తం మేము గెలిచినాం, మేము గెలలే, వరుస పెట్టి గెలిచినాం, వరుస పెట్టి గెలిచినాం కదా. హుజరాబాద్ గెలిచినాం, మునుగోడు గెలిచినాం, దుబ్బాక హుజరాబాద్ ఓడిపోయినారు, మునుగోడు గెలిచాం. మునుగోడు నాకు గుర్తుంది, ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి. మునుగోడు మేమేమంటే భరత్ గారు 1-2 అటు ఇటు పోతుంది. ఇప్పుడు మునుగోడు ఇన్ఛార్జ్, ఓవరాల్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారు ఉన్నాం సార్. అప్పుడు చేసిన కేసీఆర్ జీవన్ రెడ్డి గారు నేను ఆడ ఉన్నా కదా సార్. నేనే ఉండి పని చేసిన, తిరిగినా 3 నెలలు ఉన్నా. 3 నెలలు ఆనే తిరిగి అటే పోయినా. మేము సార్ కేసీఆర్ గారు ఒక పని ఇస్తే ఒక కార్యకర్తగా, ఒక నమ్మిన బంటిగా పనిచేస్తాం సార్. తిరుగుతాం, పొమ్మంటే పోతాం, కాన్సెన్స్ పోమంటే కాన్సెన్స్ పోతాం, జిల్లా అంతా తిరగమంటే జిల్లా అంతా తిరుగుతాం. హైదరాబాద్లో కూర్చుంటే హైదరాబాద్, మహారాష్ట్ర పోమంటే అక్కడ, మహారాష్ట్ర పోమంటే పోయినా కదా. 2 ఏళ్ళు అడ్డే ఉన్నా కదా. ఎన్ని మీటింగ్లు పెట్టినాం, ఔరంగాబాద్ మీటింగ్ నేనే దగ్గర ఉండి చేసినా కదా. సరే అది ఇప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ మనకు. ఒక్కవేళ నాకు డౌట్ చెప్పండి, ఇక్కడ టీఆర్ఎస్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే, నా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో గెలుస్తుండే, 100% గెలుస్తుండే. ఇక్కడ వాళ్ళు చూస్తారు కదా ఈ ప్రాంతంలో కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు. ఇక్కడే ఓడిపోడుతుంటే అక్కడ మైనస్ అయింది, అంతేనా? అంతే కదా. అక్కడ ఏదో పంచాయతీలో గెలిచినట్టున్నారు కదా అప్పుడు. లేదు సార్, ఇప్పుడు గెలిచినాము. అక్కడ ఏంటంటే ఇక్కడ చూసిరు కేసీఆర్ యొక్క పాలన చూసిరు సార్. ఎవడు సార్ ఈ దేశంలో ప్రతి ఇంటికి నల్లా దిగితే నీళ్ళు ఇచ్చింది? 1,46,672 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తా, ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లాడగాని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో 26 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఒక్క ముఖ్యమంత్రి, వరల్డ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్. వాళ్ళకి నచ్చింది, తెలంగాణ ప్రజలకు ఎందుకు నచ్చింది సార్? మన రోడ్లు సార్, మీరు ఒక్కటే బస్ ఎక్కండి, బస్ ఎక్కి మహారాష్ట్ర కొండి, మన బార్డర్ రాగానే పడుకో మన బస్సులో, నిద్రపో హ్యాపీగా, నీకు మహారాష్ట్ర బార్డర్ పోగానే తెలియపోతుంది రోడ్లు. రియల్ సార్ ఇది. మరి ఎందుకు గడ్కరీ అక్కడ ఉన్నాడు, ఇప్పుడు కాదు సార్. మరి మన ప్రజలు ఎందుకు అట్లా చేశారని తీర్పు ఎట్లా? సరి కాదు, శాశ్వతం కాదు కదా సార్ ఏది కూడా. ప్రజలు మీ ఓటమికి కారణం ఆరోగెన్స్, యాక్సెసిబుల్ లేకపోవడం, ప్రజలకు యాక్సెసిబుల్ లేకపోవడం. ఎందుకు లేము సార్? రోజు సార్ కొబ్బరికాయలు కొడితే సార్ నిజామాబాద్ జిల్లాలో మేము కొబ్బరికాయలు కొడితే బాల్కొండ దాకా వారినాయి నీళ్ళు. ఒక్కసారి తీయండి సార్ ప్లీజ్, 10 years హిస్టరీ, దండం పెడతాం మీకు. మేము ఎన్ని ఇనాగ్రేషన్లు చేసినాం, ఎన్ని పథకాలు సార్. ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టించినాం, ప్రతి ఊరికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చినాం, ప్రతి ఊరికి పైప్ లైన్లు వేసినాం. మా దగ్గర మచ్చర లిఫ్టు, ఫతేపూర్ లిఫ్టు, కమ్టం లిఫ్టు, 11 సబ్ స్టేషన్లు, రెవెన్యూ డివిజను, 100 పడకల ఆసుపత్రి, 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం సార్ ఆర్మూర్లో. దేశంలో హైయెస్ట్ సార్. అప్పుడు డెలివరీలో మరి 10 ఏళ్లలో ఫ్రీగా ఉచితంగా, అంతకుముందు ఒక డెలివరీకి 70,000,000. అదే సార్ మీరు వినాలే. 100 పడకల ఆసుపత్రిలో యోగిధర్ అని కలెక్టర్ ఉండే, మీరు తీసుకోండి, ఆమెనే అవార్డు ఇచ్చింది. మేము ఇప్పుడు ఆమె కూడా ఇక్కడ పరిపాలన ఉంది కదా, ఆమె IAS కదా, ఆమెను అడగండి సార్. ఏదైనా డాటా తప్పు అయితే 30,000 పీపుల్ ఆర్మూరు సార్. అంతకుముందు అది పోస్ట్ మార్టం హాస్పిటల్ ఉండే సార్. దాన్ని 30 కోట్లు తీసుకుపోయి లక్ష్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసి కేసీఆర్ గారు వస్తే అంకాపూర్ గ్రామానికి వస్తే తొలి తెలంగాణ విజిట్ కేసీఆర్ గారు అంకాపూర్ గ్రామం ఆర్మూర్కి వచ్చారు సార్. ఆర్మూర్లోనే మిషన్ భగీరథ ప్రారంభించినాం సార్. ఆర్మూర్లోనే మొదటి రెవెన్యూ డివిజన్ ఇచ్చారు సార్. ఆర్మూర్లోనే మొదటి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు సార్. ఆర్మూర్లోనే మిషన్ భగీరథ నీళ్లకు కొబ్బరికాయ కొట్టారు సార్.
కేసీఆర్ గారు మొదటి పథకాలు మొదటి రైతులకు అంకాపూర్ గ్రామం విజిట్ చేసింది సార్. మొదటి విజిట్లోనే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు సార్ టోటల్ అంకాపూర్లో. ఇన్ని పథకాలు మేము చేసినాం, వాటిని మీరు సపోర్ట్ చేయకుండా మాట్లాడకుండా ఓడినాం సార్. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సమానం. ఇందిరాగాంధీ ఓడిపోయింది సార్, ఎన్టీ రామారావు ఓడిపోయింది సార్, మేము ఓడిపోయినాం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సార్ మీరేం తప్పు చేశారు? ఈ మోచేతులకు బెల్లం పెట్టి కాంగ్రెస్ వాడు 460 హామీలు ఇచ్చి అమలు కాని హామీలు కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పిండు, ఇవి అమలు కావు, తులం బంగారం ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది పెళ్లి చేసుకుంటారు? 13 లక్షల మందికి మనం ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇస్తే 13 లక్షల తులాలంటే ఎంత గోల్డ్ కావాలా, దాని ధర ఎంత, దాని బడ్జెట్ ఆ నుంచి తెస్తారని చెప్పిండు సార్. చెప్పిండు 24 గంటల కరెంట్ కూడా పోతాయని చెప్పింది అక్షర సత్యం. కేసీఆర్ ఏమో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సార్. ఆయన చాలాసార్లు ఉద్యమ సమయంలో మాకు చెప్పేది, కొన్ని చెప్తే నమ్మసక్యం కాకపోతే అది ఎట్లా పాసిబుల్ సార్ అంటే, అదే ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐ ఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ వర్డ్ని విడదీస్తే భరత్ గారు, ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐ ఆమ్ పాసిబుల్.